హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ వెరైటీ వెజ్ కర్రీని చూపించబోతున్నాను. చూడండి, మీకు ఎవరికి తెలియదు, ఇది నాకు తెలియదు, నేను మొన్న చూశాను. చూడండి, వంకాయలు ఉసిరికాయలు కడుక్కొని నీట్గా ఇట్లా పెట్టుకున్నాను. వంకాయలు కట్ చేసుకొని, టమాటాలు, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్. ఇలా నెల్లూరు జిల్లా వాళ్ళకైతే వంకాయ మామిడికాయ కూర అలవాటు అయిన వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది, చెప్పనవసరం లేదు. సేమ్ వంకాయ మామిడికాయ కూర లాగానే. ఇది కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 మెంతులు, కొన్ని పప్పులు, మసాలా పప్పులు ఉంటాయి కదా, పసనపప్పు, మినపప్పు, అది తిరగమాత వేగాక వెంటనే కరివేపాకు వేయాలి. కాకపోతే నేను వేయనండి, ఎందుకంటే చిటా అంట బాగా ఎగురుద్ది కదా, చిటపట అంట. అందుకోసమని నేను లాస్ట్లో టమాటాలతో పాటు వేస్తాను. బాగా వేగాయి. ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కొంత జస్ట్ ఒక 5 minutes అంతే. నేను కర్రీస్లోకి రాక్ సాల్ట్ ఎక్కువ వాడతానండి. సాల్ట్ వేయను, సాల్ట్ లాస్ట్ వేస్తాను. ఏదన్నా తక్కువ ఎక్కువలకి ఈ రాక్ సాల్టే వేస్తాను ఎక్కువ. అడ్జస్ట్మెంట్స్కి సాల్ట్. అయిపోయింది కదా, జస్ట్ అట్లా వేగితే చాలు. ఇప్పుడు టమాటాలు, కరివేపాకు ఇవి వేసేస్తాను. చూడండి, కరివేపాకు ముందే వేసుకుంటే బాగుంటుంది. తిరుగుమాతలో వేస్తారు కదా అందరం, కాకపోతే నేను తిరుగుమాతలో వేస్తే గ్యాస్ అంతా ఎగిరి పడిపోద్ది, అందుకోసమని వేస్తాను. మనం రాక్ సాల్ట్ వేసాం కదా కొంచెం, దానివల్ల ఏమవుతుందంటే టమాటా తొందరగా మగ్గిపోద్ది, టైం కూడా కలిసి వస్తుంది. ఇట్లా పసుపు, తెల్లగడ్డలు నేను బాగా వాడతానండి ఎక్కువ. ఆనియన్స్ తక్కువ, తెల్లగడ్డలు ఎక్కువ వాడతాను. ఈ కర్రీని మీరు కూడా చేసి ట్రై చేయండి ఒకసారి. ఈ ఉసిరికాయలు అందరికీ దొరుకుతుంటాయి కదా, ఇది మా కజిన్ వాళ్ళ ఇంట్లో టేస్ట్ చూశాను నేను. చాలా బాగా చేస్తున్నారు, బాగా అనిపించింది ఆ కర్రీ. ఎప్పుడు మామిడికాయనా ఇవి కూడా దొరుకుతుంటాయి. కొంచెం స్మాష్ అయిపోతే చాలు, మరీ మగ్గబలేదు. తర్వాత ఇవి ఉసిరికాయలు వేసుకుందాము. కడిగి నీట్గా తొడియాలు తీసేసి పెట్టుకుంటే మనకు ఇవి మీ టేస్ట్ని బట్టి ఎన్ని కావాలన్నా అన్నీ వేసుకోవచ్చు. దీనికి లిమిట్ ఏమి ఉండదు అనుకుంటున్నా, అంటే మేబీ పులుపు దాన్ని బట్టి. నేను కూడా ఫస్ట్ టైం చేయడం కదా, కాకపోతే ఇప్పుడు వంకాయలు వేసేద్దాం.
వంకాయ ఉసిరికాయ కర్రీ. కొత్తగా ఉంది కదా పేరు, వంకాయ మామిడికాయ కాకుండా వంకాయ ఉసిరికాయ. కరివేపాకు లేకుండా కర్రీ చేయను. ఇలా ఒక 5 minutes ఇట్లా మగ్గనిద్దాము. నిజంగా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. వంకాయ మామిడికాయ కూర కన్నా కూడా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఉసిరికాయలు తింటుంటే కట్ చేయవలేదు, ఉసిరికాయలు ఇలా వేసేసేయండి. నాకైతే చాలా నచ్చిందబ్బా. అందుకే చాలా రోజుల నుంచి మీకు ఫ్రెండ్స్కి చూపించాలా ఈ వీడియో అని చేశాను. కారం కూడా వేసేస్తున్నాను నేను. మేమైతే ఒట్టి ఎర్ర కారం, ఓన్లీ మిరపకాయల వరకే ఉంటుందండి మా కారం. మేము ధనియాలు అవేమి వేయము, నెల్లూరు జిల్లా వాళ్ళం. మా కారం అంటే ఓన్లీ మిరపకాయలు అంతే. తొడియాలు తీసి ఎండబెట్టుకొని కారం పట్టించుకుంటారు అంతే. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. అట్లేం కాదు, అంత మరీ ఎక్కువ తినం, కానీ తక్కువ కాదు. మీరు కూడా మీ ఇష్టాన్ని, మీ టేస్ట్ని బట్టి. కానీ ఫ్రెండ్స్, ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి నాకు ఒక్కరైనా కామెంట్ పెట్టండి ప్లీజ్. నా వీడియో చూసిన వాళ్ళు, చేసుకున్న వాళ్ళు, ఓకేనా? ఇట్లా వేసేసామా, ఉప్పు కారం పసుపు అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోద్దాం. వాటర్ తెలుసు కదా మీకు, వాటర్ కన్సిస్టెన్సీ ఎంత, మీకు కొంచెం వంకాయలు ఉడికేదాకా ఇలా. అవి ఉసిరికాయలు కూడా ఊరినే మగ్గిపోతాయండి. ఇప్పుడు కొంచెం సేపు ఇట్లా మూత పెట్టేద్దాము. మూత పెట్టి స్లో ఫ్లేమ్ పెట్టేస్తే చూద్దాం. ఈరోజు మాది చికెన్ ఫ్రై, రసం, టమాటా రసం, అండ్ నా కోసం వంకాయ కూర. ఒక 10 minutes ఆగి, అబ్బా చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా కొంచెం ఉడికితే మనకి వంకాయ మామిడికాయ కూర ఎలా మెత్తగా ఉడుకుద్దో, ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. ఇదే కాదు, వంకాయ మామిడికాయ కూర కూడా అంతేను. ఇట్లా మామిడికాయ కరిగి బాగా ఇట్లా స్మాష్ అయితే బాగుంటుంది. అంత మరీ లేకున్నా ఇది ఇంకొంచెం సేపు. సాల్ట్ తక్కువైందానికి కొంచెం సాల్ట్ వేసాను. చెప్పాను కదా, సాల్ట్ నేను లాస్ట్ అడ్జస్ట్మెంట్స్కి, ఎక్కువలు తక్కువలకి వాటికి చూసుకుంటాను. మిగతా అంతా రాక్ సాల్టే వేస్తాను. మళ్ళీ ఒక 5 minutes ఈసారి కొంచెం ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని చేసుకుంటే వాటర్ అంతా ఇనికిపోతాయి. గంజిగడ్డలు బాగా తింటున్నారా ఫ్రెండ్స్? సీజన్ కదా, వచ్చింది ఇది. ఇలా ఉడకబెడతాను నేను, వాటర్ లేకుండా ఇలా ఉడకబెట్టుకుంటాను. ఇక కొంచెం ఒక 5-10 minutes ఉడకనిచ్చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసాను. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇది ఉసిరికాయ ఒకటి పట్టుకొని ఇట్లా చూస్తే మెత్తగా ఉడికిపోయింది, చూసేసారా? అట్లా సూపర్ టేస్ట్ ఉంది కర్రీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.